మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వెలుగు జ్ఞానానికి చిహ్నం. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి దీపాలు వెలిగించి అట్లాగే చెడు పైన మంచి విజయం సాధించేటువంటి కార్యక్రమానికి కూడా సూచిక. అటువంటి దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఆలోచన విధానాలతో ముందుకు పోయి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకి దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్గా 400 కోట్ల రూపాయలని చెల్లిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తాం. సింగరేణి మరి ఖమ్మం జిల్లాలోనే ఇక్కడి నుంచే మొదలైనటువంటి ప్రస్థానం పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగటమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా పనికొచ్చేటువంటి కోల్ని కొన్ని దశాబ్దాలుగా సప్లై చేస్తూ పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యాజమాన్యానికి కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ బోనస్ను కూడా ఈరోజు 400 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే మీ అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఓబీసీలకు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ దేశంలో ఎక్కడా కూడా దాదాపు 100 సంవత్సరాలు పైబడి, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చేయలేనంత గొప్పగా మొట్టమొదటిసారి సైంటిఫిక్గా సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని అత్యంత ట్రాన్స్పరెంట్గా జరిపి దాని ద్వారా వచ్చినటువంటి సమాచారంతో, సంఖ్యతో కేబినెట్ నిర్ణయం తీసుకొని చట్టసభల్లో శాసనసభలో ప్రవేశపెట్టి ఆ సంఖ్యను ప్రకటించడమే కాకుండా ఎంపిరికల్ డాటాతో 42% రిజర్వేషన్ని సంబంధించిన బిల్లుని శాసనసభలో పెట్టి దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అట్లాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో
రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేటట్టుగా క్యాప్ పెట్టి ఒక చట్టం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. 50% క్యాప్ని విధిస్తూ గత టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా తొలగిస్తూ శాసనసభ సమయం ఆలస్యం అవుతుందని చెప్పి ముందే ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయటం, దాన్ని తొలగిస్తూ ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారికి పంపించడం కూడా జరిగిందన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ఆ తర్వాత శాసనసభ సమావేశాలు మొదలు కాగానే ఆ ఆర్డినెన్స్ కూడా బిల్లు రూపంగా శాసనసభలో పెట్టి దాన్ని కూడా ఏకగ్రీవంగా పాస్ చేసి గవర్నర్ గారికి పంపించిన విషయం తెలిసింది. మరి క్యాప్ తొలగించిన తర్వాత అట్లాగే 42% రిజర్వేషన్ని బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి అంటే భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 బిల్లులను పంపించడం జరిగింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ని 50% క్యాప్ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది. చివరికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కేవలం బిల్లు పాస్ చేయటమే కాదు, భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి మేమందరం అఖిల పక్షాన్ని తీసుకొని వచ్చి కలుస్తామని చెప్పి వారికి ప్రత్యేకంగా లేఖ రాయటమే కాకుండా పార్లమెంట్లో